హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. ఈరోజు నేను ఎంతో టేస్టీగా తెలుగింటి స్టైల్లో చేసుకునే రొయ్యల కర్రీని నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు చాలా ఈజీగా క్విక్గా చేసుకునేటువంటి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న స్పైసెస్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా సరే ఒక్కసారి చూసారంటే వెంటనే చేసుకోగలిగే అంత ఈజీ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. అంతకంటే ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఈ రెసిపీని మనం చేసుకోవడానికి నేను ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు ఒలిచిన తర్వాత ఒక 250 నుంచి 300 గ్రాముల వరకు అవుతాయి. వాటిని శుభ్రం చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను. ఈ రెసిపీ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్ని కూడా వేసేసి అందులోనే ఒక పావు స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి ఆ వాటర్ దానిలో నుంచి వచ్చే వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు డ్రై అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ రొయ్యల్ని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనం క్విక్గా చేసుకోగలం ఈ ప్రాసెస్ అంతటిని. ఇలా రొయ్యలు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. మొత్తం రొయ్యల్ని ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 2 గరిటెలు అంటే సుమారు 30 గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసి అలాగే 2 కప్పుల ఉల్లిపాయల తరుగును కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరీ ఎర్రగా వేగనవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనము మిక్సీ పట్టుకున్నటువంటి 2 టమోటాల ప్యూరీని అంటే 2 టమోటాలని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి తిప్పుకొని ఒక స్పూన్ కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఈ స్టేజ్లోనే మనము ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈక్వల్గా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది, త్వరగా కూడా అయిపోతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈజీగా తినగలరు. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో 250 గ్రాముల వాటర్ అంటే సుమారు ఒక పెద్ద గ్లాసు వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కర్రీ మొత్తం ఇట్లా దగ్గరగా అవుతుంది. మరీ దగ్గరగా ఎగరనివ్వకుండా కొద్దిగా జ్యూసీగా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు టర్న్ ఆఫ్ చేసుకొని మనకి ఇష్టమైనటువంటి రైస్తో లేదా బగారా రైస్తో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.